with the fire. When fire fights the fire, fire will be fire. I am fire. I am fire. I am fire. I am the fire. ప్రెగ్నెన్సీ టైంలో చాలా రోజులుగా ఫ్యాన్స్ అయితే క్లీనింగ్ చేయలేదు నేను. సో చాలా రోజులుగా అలా వదిలేయటం వల్ల డస్ట్ అయితే ఎక్కువ అయిపోయింది. సో మా హస్బెండ్ చేతిలో చేపిస్తూ ఫన్నీగా కాన్వర్జేషన్స్ అవి చేస్తూ ఎంజాయ్ చేస్తూ నేను. మొదలు పెట్టండి. బాగా క్లీన్ చేయమ్మా నీట్గా. అది ఎక్కువ మురికి ఇది తక్కువ మురికి. నీట్గా తుడుమా. అది ఒకసారి ఇక్కడ చూడు, నీ ఫేస్ చూపి. కష్టపడి ఏమో షేక్ అయిపోతున్నావే. షేక్ 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 ఆడిస్తాను రా. షేక్ అయిపోయినా. ఒక రెస్పాన్సిబుల్ ఇండియన్ హస్బెండ్ ఇలాగుండాలి. ఈ వీడియో నేను యూట్యూబ్లో వేస్తే దాన్ని చూసి ఇంకా చాలా మంది హస్బెండ్స్ ఇన్స్పైర్ అయ్యి చేయాలి. నన్నెందుకు కొడతారు? ఏయ్ ఫ్యాన్ వేయొద్దు, మళ్ళీ చిమ్మాలి కదా నువ్వు. రా ఆ బెడ్రూమ్ పెద్ద గ్యాప్ ఇవ్వరా, గ్యాప్ ఇవ్వు. ఎందుకు అట్లెత్తుడు. ఆ బెడ్షీట్ తీసేయి. ఈ రూమ్ లో బల్బ్ లేదు. బల్బ్ లేకుండానే క్లీన్ చేస్తున్న వినోద్. ఇప్పుడు ఉతికేదానికి వేస్తాం కదా, అందుకే ఆ బ్లూత్ మాత్రం ఎత్తేమమ్మా. ఇప్పుడు చెప్పమా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆంధ్ర అమ్మాయితో. పాప మోజీ అబ్బాయి ఫ్యాన్లు తుడిచేటట్టు అయిపోయింది. అరేరే, మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా. ఏమండి వినోద్ గారు, మీ ఫీలింగ్ ఎలా ఉంది ఇంట్లో పని చేసి? బాగుందా? అంటే హ్యాపీగానే ఉన్నారనమాట. ఏది ఒక స్మైల్ చేస్తూ చెయ్యండి మీ పని. ఏంటండి చూస్తున్నారు వినోద్ గారు? బెడ్ పై నిలుచుకుంటే టచ్ అవ్వడానికి ఒరే, నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? హైట్ కి దీనికి సంబంధం మధ్యలో ఊరికే ఉంటావు నువ్వు, నాకు తెలుసు. అట్లా ఇన్ని ఫుల్ గా వాడేసుకుందాం ఫిక్స్ అయ్యింది. తుడు అంతే. ఎట్లయినా పెళ్ళైన తర్వాత ఒక గుడ్ హౌస్ హస్బెండ్ అయ్యున్నావు. అన్ని యాంగిల్స్ వాడుకున్నోడికి వాడుకున్నంత. పర్మిషన్ ఇచ్చారుగా ప్యాకెటేస్తాను, ఆ తర్వాత వాడుకోవడానికి ఏముండదు, మొత్తం పిండేస్తాను. చాలు దిగ్మా. నేను యాక్చువల్లీ వద్దు అంటాను మా హస్బెండ్కి ఫ్యాన్ తుడవద్దని, ఇంట్లో పనులు చేయొద్దని. కానీ వినడు మాట. నేను హెల్ప్ చేస్తాను అని చెప్పి చేస్తాడు. చూసారా సార్ డబుల్ యాక్షన్. అందుకని మీ హస్బెండ్స్ కూడా వద్దు అంటే కూడా చేసే వాళ్ళు ఉంటే చేపించుకోండి, తప్పులేదు.
కష్టపడి ఫ్యాన్ తుడిచినందుకుగా రివార్డ్ ఇస్తున్న వాళ్ళ అత్తగారు. మజ్జిగ డీ ఫ్రిడ్జ్ లో ఎందుకు పెట్టావు? ఫ్రీజర్ లో పెట్టిన మజ్జిగ. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద లవ్ అండ్ సపోర్ట్.